ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మనకి ఇంటర్లింక్లో అయితే వర్షన్ 4.0.5 అప్డేట్ అయితే మనకి వచ్చిందండి. ఈ అప్డేట్లో మనకి ఏమేమి అప్డేట్స్ వచ్చాయి అండ్ అలాగే అసలు మనకి ఏమేమి ఫ్యూచర్స్ వచ్చాయి ఏంటంటే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని తప్పకుండా చివరికి చూడండి గైస్. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. దాంతోపాటు ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి ఫ్రీగా అయితే మనీ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఫ్యూచర్లో అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటర్లింక్ని ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసినాకైతే మనకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మనకైతే ఫ్యూచర్లో ప్రీవియస్గా ఉన్నదానికి ప్రజెంట్ ఉన్నదానికైతే చాలా డిఫరెన్స్ వచ్చిందండి అప్లికేషన్లో. ఆ చేంజెస్ ఏమి వచ్చినట్టు మీకు చూపిస్తాను. ముందుగా ఇక్కడ కింద మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద ట్యాప్ చేయండి. ఆ ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, కనెక్ట్ విత్ సోషల్ మీడియా అనేది కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఒక 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే దాంట్లో మనకి ఎక్స్ ఒకటి, దాంతోపాటు టిక్టాక్ ఒకటి, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఒకటి, దాంతోపాటు మనకు మొత్తం ఫేస్బుక్ 4 ఆప్షన్స్ అయితే చూపించారండి. దీంట్లో ఏంటంటే మనం ఓపెన్ చేసిన తర్వాత మనమైతే మన సోషల్ మీడియాలో ఉన్న ప్రొఫైల్ లింక్స్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి దాంతోపాటు మనం ఇక్కడ మనకు ఇస్తుందండి. అదేంటంటే మన ఐడి, దాంతోపాటు మనకి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తుంది. ఆ హ్యాష్ ట్యాగ్స్తో మనం పోస్ట్ అప్లోడ్ చేసి ఆ పోస్ట్ యొక్క లింక్ వచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేస్తే మనకైతే వ్యాలెట్ ఈ దీంట్లోకి అయితే కనెక్ట్ అవుతుందండి. మన ఐడి వచ్చి ఫస్ట్ అప్డేట్ వచ్చి ఇద్దండి. దీంతోపాటు మనకి సెకండ్ అప్డేట్ మీకు చూపిస్తాను. గ్లోబల్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి అప్డేట్స్ వస్తాయండి, న్యూస్ వచ్చి. అదేంటంటే ఇంటర్లింక్ మనకి ఏమైనా ఎక్స్లో కానీ దేంట్లో కానీ ఏమైనా పోస్టులు వస్తే అవి మనకి దీంట్లో చూపిస్తారు. అవి మనకి అప్డేట్స్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి 6.9 మిలియన్ యూజర్స్ అయితే మనకి ఇంటర్లింక్లో అయితే గెయిన్ అయ్యారండి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి. చాలామంది అడుగుతున్నారు వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎప్పుడు వస్తాయి ఏంటది. వెరిఫైడ్ ఐటీఎల్జీకి అయితే టైం పడుతుంది, ఎందుకంటే వీళ్ళు మధ్యలో కేవైసీ అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. ఎందుకంటే మనకి బోట్స్ ఎక్కువైపోతున్నారు కదా, దాని ద్వారా మనకి వెరిఫై చేసుకోవడానికి కేవైసీ ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. ఈ కేవైసీ అప్డేట్ ఎప్పుడు వస్తుందంటే మనకి వర్షన్ 5 అప్డేట్లో వస్తుందండి. మ్యాక్సిమం ఆల్రెడీ మనకి వర్షన్ 4.0.5 అప్డేట్ వచ్చేసింది కాబట్టి ఒక 20 డేస్ లోపు అయితే మనకి వర్షన్ 5 అప్డేట్ అయితే వస్తుంది. ఈ మంత్ ఎండ్ లోపు అయితే మనకి వర్షన్ 5 అప్డేట్ అయితే రావచ్చండి. దీంట్లో మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ, దాంతోపాటు వీసా కార్డు అండ్ అలాగే దీంతోపాటు మనకి P2P ఓటీసీ మార్కెట్ ద్వారా మనం అయితే ట్రేడింగ్ చేసుకోవచ్చు అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ ఆప్షన్స్ అయితే మనకి వర్షన్ 5 అప్డేట్లో వస్తాయండి. ఇంకా మనకి వర్షన్ 5 అప్డేట్ వచ్చిందంటే ఇంకా మనకి కాయిన్ లిస్టింగ్ టైం అయితే దగ్గరికి వచ్చేసినట్టే. ఎందుకంటే మనకి వీళ్ళు దగ్గరగా 10 మిలియన్ యూజర్స్ వస్తే మనకి లిస్టింగ్ చేస్తారని చెప్పారు. ప్రజెంట్ అయితే మనకి 6.9 ఉన్నారండి. వీళ్ళు చెప్పిన దానికైతే మనకి మ్యాచ్ అవుతుంది. ఇది మొత్తం మనకి 100 బిలియన్ టార్గెట్ అండి ఈ ఇంటర్లింక్ అనేది. ఇంకెవరైనా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి. నా రెఫర్ కూడా వచ్చి 52300100. నా రెఫర్ కూడా వచ్చి డిస్ప్లే పైన ఇస్తాను మీకు. తప్పకుండా జాయిన్ అవ్వండి. అండ్ అలాగే ఇంటర్లింక్ సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అయితే పెడతాను. GYNS ఫర్ యూ అని కొట్టండి. మీకు నా ఇంటర్లింక్ లోగోతో దగ్గర 6400 ఫాలోవర్స్తో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కనిపిస్తుంది. దాంట్లో అయితే ఫాలో అవ్వండి. దాంట్లో మీకు ఏ అప్డేట్స్ వచ్చినా సరే దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే నాకు ఎక్స్ కూడా ఉందండి, దాంతోపాటు ఫేస్బుక్ కూడా ఉంది. ఇంకెవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా యూట్యూబ్లో మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్లింక్లో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే తప్పకుండా ఇంటర్లింక్ అని కాకుండా వేరే ఫ్రీ మైనింగ్ అప్లికేషన్స్ ఏమన్నా సరే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎందుకంటే మనకి ఇంటర్లింక్లో అయితే మనకి నాకు మొన్న గ్లోబల్ AI సెలబ్రేషన్స్లో నాకు ACSతో పాటు ACS కూడా వచ్చిందండి. ACSతో పాటు HCS వచ్చింది. దాంతోపాటు నాకు వీసా కార్డు కూడా వచ్చింది. ఈ వీసా కార్డు ఇది మనకి ఎప్పుడు వస్తుంది ఏంటనేది తప్పకుండా నేను ప్రీవియస్గా మన వ్యాలెట్లో అయితే ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను నాకు వీసా కార్డు ఎలా వచ్చింది ఏంటనేది. అండ్ అలాగే మీకు గ్లోబల్ AI సెలబ్రేషన్స్లో వీసా కార్డు ఎంతమందికి వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే నాకు తెలిసి ఇంకొక సెలబ్రేషన్ అయితే ఏదైనా జరుగుతుంది నాకు తెలిసి ఒక 10 to 15 డేస్ లోపు అయితే. ఎందుకంటే మనకి దగ్గర 7 మిలియన్ యూజర్స్ అయితే కంప్లీట్ అవుతున్నారు కాబట్టి మనకి ఇంకొక 30,000 to 40,000 మెంబర్స్ ఉన్నారు 7 మిలియన్ యూజర్స్ అవ్వడానికి. అప్పుడు మనకి ఏదైనా మళ్ళీ సెలబ్రేషన్స్ పెడతారు, రివార్డ్ పాయింట్స్ టైపు. ఏదైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే పెడతాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే ఇంటర్లింక్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఇంటర్లింక్లో ఎవరైనా ITLS క్రియేట్ చేసుకోకపోతే తప్పకుండా క్రియేట్ చేసుకోండి.
నా ఐటాలెక్స్ వ్యాలెట్ రిఫర్ కూడా వచ్చి RTMU PWSK. ఇది చూసుకుంటే ఏంటంటే మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే దాని ద్వారా నాకు కమిషన్ కూడా వస్తుంది. మీకు కూడా ఇంటర్లింక్ వ్యాలెట్లో ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటంటే మీకు ఒక అవగాహన టైప్లో వస్తుందండి. ఇంకా ఎవరైనా ఐటాలెక్స్ వ్యాలెట్లో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి. అంతేనండి, వర్షన్ 4.0.5 అప్డేట్లో అయితే మనకు వచ్చినాయి. సోషల్ మీడియాలో మనం అకౌంట్ యాడ్ చేసినందుకు మనకి ఏదైనా రివార్డ్ పాయింట్స్ టైప్ అయితే ఫ్యూచర్లో రావచ్చు, చూద్దాం. మరి ప్రజెంట్ అయితే నాకు నా ACS వచ్చి 0.01 ఉందండి. మీ ACS స్కోర్ ఎంత ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ACS స్కోర్ ఏంటంటే అంబాసిడర్స్ అయిన తర్వాత వస్తుంది. ఇంకెవరైనా అంబాసిడర్స్కి ట్రై చేద్దాం అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనకి శ్రీలక్ష్మి మేడం చాలామంది ఉన్నారు ఇంటర్లింక్లో, మెయిన్ లీడర్స్. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి దాని ద్వారా మీరు అంబాసిడర్ కూడా అవ్వచ్చు. మెయిన్లీ HS స్కోర్ అయితే పెంచుకోండి. HS స్కోర్ ద్వారా మనకి వెరిఫైడ్ ఐడియాలజీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దగ్గరగా నేను 14 lakhs టోకెన్స్ అయితే ఎర్న్ చేశాను. మీరు కూడా మీ టోకెన్స్ అన్నీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాంతోపాటు మీ HS స్కోర్ ఎంత ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఆల్.